తమ్ముడి కోసం అన్న తాపత్రయం. తమ్ముడిని కేసుల నుండి తప్పించడానికి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మల్లగుల్లాలు. అక్రమాల సూపర్ స్టార్ గూడెం మధుసూదన్ రెడ్డి. చక్రపురి కాలనీ లేఅవుట్లో కూడా అక్రమాలు. 100 కోట్ల విలువైన భూములను కొట్టేసిన వైనం. 5,035 గజాల ప్లాటును సృష్టించిన కేటుగాడు. సంతోష్ గ్రానైట్స్ మైనింగ్ కంపెనీ తనదే అని చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. సంతోష్ గ్రానైట్స్ మైనింగ్ కంపెనీ. ఎమ్మెల్యే అరెస్టును అడ్డుకుంటున్న పెద్ద మనిషి ఎవరు? అమీన్పూర్ల భూదందాలను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలంటున్న స్థానికులు. గూడెం బ్రదర్స్ ఇక అనొద్దు కానీ మింగిరట. లేఅవుట్స్ మారిపోతాయి, ఖాళీ భూములు మాయమైపోతాయి, చట్టాలు సైతం తలొంచుతాయి. అధికారులు మడుగులెత్తుతున్నారు. చెప్పిందే వేదం, చేసిందే చట్టం, కోట్ల రూపాయల అక్రమార్జన. ఇవన్నీ సాధ్యమేనా అని సామాన్యుడు అనుమానం వ్యక్తం చేయవచ్చు, నమ్మలేకపోవచ్చు. కానీ అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసేది అధికారం. నిజానికి అధికారం అన్నది సామాన్యుడి బాగు కోసం వినియోగించాలి. కానీ అధికారం అనే పదానికి అర్థమే మార్చేశారు కొందరు రాజకీయ ముష్కరులు. అధికారం అంటే దోచుకోవడం, అధికారం అంటే దాచుకోవడం, కోర్టులను తప్పుదో పట్టించడం, చట్టాలను అవహేళన చేయడము, సామాన్యులను సర్వనాశనం చేయడం. ఇదే ట్రెండ్ ప్రస్తుతం నడుస్తుంది. సమాజంలో కన్నీరు పాలవుతుంది, దుర్మార్గులది రాజ్యం అవుతుందని చెప్పి గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఇదంతా కథ. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా దున్యా ఉన్నది వీళ్ళకి సంబంధించింది, వీళ్ళ అరాచకాలకు సంబంధించింది.